పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో చేరుకురొచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి యేసు సిలువలో పలికిన మాటలు ఎన్ని 7. ఫస్ట్ది ఏంటిది? ఏం చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించుడి. తర్వాతది మీరు నాతో కూడా పరదేశంలో ఉంటారని, అమ్మ అని. 4వ మాట ఏలి ఏలి సబక్తాని అని. తర్వాత కూడా పరదేశంలో ఉంటారని, అమ్మ అని. 4వ మాట ఏలి ఏలి సబక్తాని అని. తర్వాత కూడా పరదేశంలో ఉంటారు. స్తోత్రం. 5వ మాట దప్పిగొనుచున్నానని. 6వ మాట సమాప్తమైనదని. 7 తండ్రి అని. మనం తెలిసిన విషయాలే. మొదట 3 మాటలు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు ఏంటంటే, ఒక మనుష్యులతో మాట్లాడుచున్నారు. ఎవరితో మాట్లాడుచున్నారు? వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని మనుషుల గురించి చెప్తున్నారు. మరలా నువ్వు నిశ్చయముగా నాతో పాటు పరదేశంలో ఉంటావని పక్కన ఉన్న దొంగతో చెప్తున్నాడు. అమ్మ అని తన బాధ్యత వహిస్తూ తన కని పెంచిన తల్లి గురించి బాధ్యతగా అమ్మ అని తనకు ఒక బాధ్యతని అప్పచెప్తున్నాడు. చూస్తున్నాం. అంటే ఇక్కడ క్షమాపణ, పరదేశు, అమ్మ ఈ 3 ఏంటంటే లోకములో ఉన్న మనుష్యుల నిమిత్తముగా చెప్పిన మాటలుగా మనకు అర్థమవుతుంది. మరి 4, 5, 6, 7 ఈ 4 మాటలు మనం చూసుకున్నట్లయితే తన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో, ఆ ఆత్మీయ జీవితంలో నుంచి తన పడుచున్న వేదన, శ్రమ, మానవ రూపముగా ఉండి పొందిన దెబ్బల నిమిత్తము కూడా తన పడుచున్న దుఃఖాన్ని, శ్రమని ఆత్మీయంగా అనేక విశ్వాసుల్ని ఆలోచింపజేయడానికి పలికిన మాటలుగా మనకి అక్కడ కనిపిస్తుంది. మరి నేను ఈ దినము దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట గురించి వివరించాలని ఆలోచిస్తున్నాను. మరి నేను ఈ దినము దేవుని యొక్క ప్రేరేపణ బట్టి యోహాను సువార్త 19వ అధ్యాయం మనం తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలను నేను చదువుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలను చదువుచున్నాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారొక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ మాటలు మనం చూస్తే మనకి ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే లేఖనములు నెరవేర్చినట్లు, మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నేను దప్పికొనుచున్నాను అని. 3వది ఏంటంటే చిరకతో ఆయనకు చేదు నీటిని అందించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు ఆయన ఊరకనే పలికినట్టుగా నాకైతే అనిపించలేదు. కానీ మీకు ఆ విషయాలు నా ఆలోచన ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే లేఖనములు నెరవేర్చినట్లు. మొదటి పాయింట్ ఏంటి? లేఖనములు నెరవేర్చినట్లు. కీర్తనలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 69వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు ఏంటంటే దావీదు ప్రవచించు చెప్తున్న మాటలు ఏంటంటే 1000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణిస్తారని, మన కోసం శ్రమ పొందుతారని, మన కోసం గాయాలు పడతారని, రక్తాన్ని చిందిస్తారని అక్కడ 22వ కీర్తన 69వ అధ్యాయంలో మనకి వివరంగా అర్థమవుతుంది. మరలా 3వ దినాన లెగుస్తారని కూడా మనకి ఆ వచనాల్లో మనకి వివరంగా అర్థమైనట్టుగా చూస్తాం. అంటే 1000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందే 1000 సంవత్సరాల ముందే ఒక ప్రవచన వాక్కు దావీదు ద్వారా ప్రభువైన తండ్రి లిఖించబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తను సిలువలో మరణిస్తారని, నాకు దెబ్బలు తగులుతాయని, ముళ్ళ కిరీటం పెడతారని, మేకులతో గుచ్చుతారని సమస్తము ప్రభువైన యేసుక్రీస్తుకి తెలిసే ఉన్నది. అలా తెలిసి కూడా ఆయన సిలువలో మరణించడానికి ఇష్టపడ్డారు అంటే దానికి గల కారణం ఏంటంటే నేను కూడా ఆయనతో పాటు తండ్రితో కూర్చొని ఉండాలని, ఆయన స్తుతించాలని ఆయన ఎంతో తృష్ణ కలిగి ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. లోకంలో అందరూ కూడా పాపము చేస్తూ
శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి విడుదల ఖచ్చితంగా ఇవ్వాలి అని, అది ఖచ్చితంగా ఒక పవిత్రమైన రక్తము చిందించబడితేనే జరుగుతుందని చెప్పి విశ్వాసముతో ఆయన ఈ లోకానికి వచ్చి మనిషి రూపుగా పుట్టి ఎంతో రిక్తినిగా ఉండి తన్ను తాను తగ్గించుకొని విధేయులై ఉండి నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినట్టుగా మనకి లేఖనాలు నెరవేర్చినట్లుగా అన్నమాట మనకి అక్కడ వివరంగా అర్థమవుతుంది. రెండవది దప్పిగొనుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దప్పిగొనుచున్నారు అని అనడానికి గల కారణం ఏంటి? మనము లేఖనాలని మన ముందు అధ్యాయాలు పాత నిబంధనలు మనం అధ్యయనం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు, బండ నుండి నీళ్ళు ఇచ్చారు, ఎరికో ఎడారిలో రాళ్లను రొట్టెలుగా మార్చిన దేవుడు. మరి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడికి దప్పిక ఎందుకు వేస్తుందంటారు? అంటే శరీరానుసారంగా నీళ్ళు ఇస్తే కొంచెం ఒక 5 నిమిషాలన్నా బ్రతుకుతాను, అందుకని నాకు కొంచెం దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వమని అడుగుచున్నట్ట? కానీ కాదు. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరి కోసం ఈ దప్పిక, ఎవరి కోసం ఈ అభిలాష అంటే నీ కోసము నా కోసమే ఆయన దప్పిగొనుచున్నారని మనకు అక్కడ అర్థమవుతుంది. మరి చిరకతో అక్కడ అందించినట్టు మనం చూస్తే, మరి అక్కడ ఎక్కడో కొండ మీద సిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఒక చేదు చిరకను అసలు అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి అనే దాన్ని మనం ప్రశ్న చేసుకుంటే, ఆ రోజుల్లో రోమీలు చేసే కఠినమైన శిక్షలు ఎంతో ఘోరంగా ఉంటాయి. మరి అలా సిలువ వేసినప్పుడు ఎన్నో గాయాలు కానీ ఇలా సిలువ ఇలా ఒక 5 నిమిషాలు మనం చేతులు ఎత్తామనుకోండి, మనకేమనిపిస్తుంది? చెయ్యి నొప్పి అనిపిస్తుంది. మరి అలాంటిది మరి ఆయన అన్ని గంటలు మరి ఇలా సిలువ వేలాడించినప్పుడు ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఊపిరి అందదు. అలాగే ఏంటంటే కాళ్ళు కూడా ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఉన్నారు, గుచ్చి ఉన్నారు. అంటే అసలు ఎంత శ్రమ, ఎంత వేదన పడుచున్నారు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉన్నట్టు సమయంలో ఆయన దప్పిగొనుచున్నారు అనడానికి గల కారణం ఏంటంటే శరీరానుసారంగా ఆలోచిస్తే మంచినీళ్ళు ఇస్తే బ్రతుకుతానని కాదు, కానీ అక్కడ చిరకని అందించినప్పుడు వాళ్ళందరూ కూడా సిలువలో మరణించిన వాళ్ళు ఎవరైనా సరే గాయాలయ్యి ఎంతో వేదన పడుతూ ఇంకా నేను బ్రతకలేను, ఇంకా నా వల్ల కాదు అన్న వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ అంటారు చూసారా, మనకి ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు చూసారా, అలా ఆ చిరకలో ఏంటంటే నార్కోటిక్ డ్రగ్ అంటే ఆ రోజుల్లో మత్తు పదార్థం అనే దానిలో కలిపి ఆ చేదు చిరకని ఆయనకు అందించినప్పుడు శరీరం అంతా ప్యారలైజ్ అంటే ఒక మత్తుగా ఉన్నప్పుడు ఏ నొప్పి తెలియదు చూసారా, అలా ఉండి తన ప్రాణాన్ని విడిచిపెడతాడేమోనని శరీరానుసారంగా ఉన్న అక్కడున్న బంట్రోతులు వాళ్ళందరూ ఆలోచించి ఆ చిరకను అందించారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నొప్పి గుండానే వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ నొప్పి లేకుండా చనిపోవడానికి ఇష్టపడినట్టుగా మనకి అక్కడ కనిపించట్లేదు. అంటే తను ఆ చేతిని చిరకను ఇవ్వగానే ఏం చేశారంటే తిరస్కరించినప్పుడు మనకు అక్కడ తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు నువ్వు పొడుచున్న శ్రమ అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఆయన మానవ రూపముగా ఉండి అవన్నిటిని అనుభవించి ఈ దినము నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆ దినమును ఆయన అనుభవించినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే ఈయన శరీరానుసారముగా మనం మనిషి రూపంగా వచ్చి ఉండి నీ కొరకు నా కొరకు మరణించి పాప క్షమాపణ నిమిత్తం రక్తాన్ని చిందించి ఆయన సిలువలో మరణించినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన స్తుతుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగాను, ఒక సేవకుడు దేవుని చిత్తానికి సమర్పించుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఎలా అయితే వదిలిపెట్టి దేవుని చిత్తంలో ఎదగాలి అని ఆశ కలిగి ఒక సేవకుడు వచ్చి ఆయన చిత్తాన్ని సువార్తను ఎలా అయితే ప్రకటిస్తున్నారో ఆయన కూడా 1000 సంవత్సరాల క్రితమే దేవుడు అనాది కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని నిర్మించుకొని ఈ దినము ఆయన మన కొరకు ఈ సిలువలో యాగమవుతాడని తెలిసి ఆయన కూడా సేవకుడుగా ఈ లోకానికి పంపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి ఒక తృష్ణ కలిగి ఒక కోరిక కలిగి ఒక అభిలాష కలిగి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన కొరకు పాపులతో స్నేహితుడుగా ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే మొదటగా ఆయన స్తుతుడుగా ఉండి నీ శ్రమ కొరకు నా శ్రమ కొరకు నా శ్రమ కొరకు మీ శ్రమ కొరకు అనుభవించిన శ్రమ ఆ దప్పిగొనిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఏంటంటే సేవకుడుగా వచ్చి లేఖనాలు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పాపులతో స్నేహం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు మరి మనల్ని కూడా నడిపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే సమరయ స్త్రీని మనకు అర్థమవుతుంది. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు, నాకు దప్పిగ్గా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే అసలు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అసలు ఈ బావిలో నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, నాకే లేవు, నేను నీకు ఎలా ఇవ్వగలనంటే నీవు దేవుని వరము అని అంటారు.
ఆ మాట కూడా ఒకసారి మీకు చూపించి ఆ మాటలు నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అంటే దేవుని వరమని ఆమె పట్ల ఉన్న కార్యము, ఆయన్ని ఏర్పరచుకున్న విధానము తనకు తెలియకపోవచ్చు కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి మాత్రము ఆమె ఒక వరమని, ఆమె ద్వారా ఆమె యొక్క సమరయ్య ఉన్న ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ విశ్వసిస్తారని ఆయనకి తెలుసు. కాబట్టి ఆ దినము ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె దేవుని వరముగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆమెను అడుగుచున్నాడు కదా, నీ పెనిమిటి మీ పెనిమిటిని తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడు, నువ్వు చెప్పినది నిజమే, కానీ నీకు 5గురు పెనిమిటి ఉంటారని చెప్పినప్పుడు అవును నువ్వు నిజమే చెప్పావు అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ నీళ్లకుండ, శరీరానుసారంగా నీళ్లకుండను తెచ్చుకున్న ఆమె అది వదిలేసి దేవుడిచ్చిన వాక్యం అనే నీరును పట్టుకొని, ఇదిగో నాతో మాట్లాడిన వాడు, నేను చేసిన సంగతులు ఆశ్చర్యకార్యాలు మీరు కూడా వినండి, ఇదిగో నిజంగా మెస్సయ్య వచ్చాడు, నిజంగా ప్రవక్త వచ్చాడని చెప్పి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మొదటగా ఆమె ఏమడిగింది, ఆ దాహము నాకు కూడా, ఆ దాహము ఎప్పటికీ అవ్వకుండా నాకు కూడా నీరిమ్మని ఆమెను అడిగింది. ఆయన అప్పుడు ఏమడిగాడంటే, నీ పెనిమిటిని తీసుకురమ్మని అడిగాడు. నాకు పెనిమిటి లేడంటే నువ్వు చెప్పింది నిజమే, నీకు ఉన్న ఈ 5గురు నీ పెనిమిట్లు కారు అని చెప్పినప్పుడు అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం మనం ఎక్కడో చోట వింటానే ఉంటాం. ఆ వాక్యాన్ని విన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకేం కావాలో ఆయన అడిగినప్పుడు ఆయన మనలో ఉన్న లోపాలని ముందు గమనిస్తాడు. ఆ లోపాలను నువ్వు ఎప్పుడైతే అవును నేను నిజంగానే ఇలా చేశాను, ఇది నా తప్పే, ఇది నా పాపమే, ఇది నా శాపమే అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నిన్ను పరిపూర్ణంగా చేసి అప్పుడు ఆయన నీ పట్ల ఉన్న కార్యం ఏంటో, నువ్వు అసలు దేవుని వరమై ఉన్నావా లేదా అన్నదాన్ని దేవుడు గ్రహించి దాని కొరకు నీలో నుండి నీ నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం కొరకు ఆయన వేచి ఉంటారు. ఇక్కడ ఒప్పుకొని మనం బయటికి వెళ్ళిన తర్వాత మరలా అదే చేస్తే మనం దేవుని వరమయ్యి ఉండము. కానీ దేవుని వరమై ఉండాలి. ఆ సమరయ స్త్రీ ఎలా అయితే తను కావాలని అడిగింది, ఆ కావాలని అడిగినప్పుడు ఆమెలో ఉన్న లోపం ఏంటో ఆయన గుర్తించాడు. ఆ గుర్తించినప్పుడు ఆమె గ్రహించుకొని ఆ దాన్ని ఒప్పుకోలు చేసుకుంది. ఇదిగో నేను మాట్లాడిన విషయాలు, నేను చేసిన కార్యాలు, ఆయన నాతో చెప్పిన విషయాలు మీరు కూడా విందు రండి అని చెప్పి ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలందరినీ పిలుచుకొని వచ్చినట్టుగా చూస్తాం. అనేకులు ఆమె చెప్పిన మాటను విని విశ్వసించి వచ్చారు. అలా వచ్చి 2 రోజులు ఇక్కడ బస చేయమన్నప్పుడు 2 రోజులు ఉన్నప్పుడు ఇంకా అనేకులు విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు దప్పికొంటున్నారు అన్న దానికి ఏంటంటే, ఈ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నీళ్ళు ఇమ్మన్నాడు, కానీ నీళ్ళు ఎక్కడైనా తాగినట్టు మనకు కనిపిస్తుందా లేఖనంలో? నీళ్లు ఎక్కడా తాగినట్టు కూడా మనకి కనిపించట్లేదు. అంటే ఏంటంటే శరీరానుసారంగా నీళ్లు వాటర్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ అక్కడ ఏంటంటే నశించిపోచున్న అనేక ఆత్మల కొరకు ఆయన దప్పికొనుచున్నట్లుగాను, రక్షణ లేని వారికి రక్షణ కొరకు దప్పికొనుచున్నట్లుగాను, ఆత్మ రక్షణ కొరకు దప్పికొనుచున్నట్లుగా మనకి అక్కడ అర్థమవుతుంది. ఆ సమరయ స్త్రీని దేవుని వరమే, నువ్వు దేవుని వరమే అని దేవుడు చెప్పి ఆమెను పంపించి ఆ ఊరు మొత్తాన్ని విశ్వసించినట్లుగా ఆమెను ఎలా అయితే వాడుకున్నాడో ఈ దినము నీవు నేను కూడా ఆయన దప్పికని తీర్చాలంటే మనం ఎలా అయితే రక్షణలోకి వచ్చామో మన ద్వారా అనేకుల్ని కూడా రక్షణలోకి నడిపించాలన్నది ఆయన అభిలాష అయి ఉన్నది. ఆయన అభిలాషని మనం తీర్చాలంటే మన దప్పికని ముందు ఆయన తీర్చి ఉండాలి. మన దప్పికని మనం తీర్చుకోగలిగామంటే ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నట్టే. ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తుంటే ఆటోమేటిక్గా ఆయన మన ఇష్టాలను, మన కోరికలను, మన దీవెలను, మన ఆశీర్వాదాలు అన్నిటినీ కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సమరయ స్త్రీని ఆయన అలాగే దప్పికొనుచున్న ఆమెని ఇంక ఎన్నటికీ కూడా దప్పికొనకుండా ఆమె కడుపులో నుంచి ఏం ఇచ్చాడంట, జీవ జల నదులను ప్రవహించేలా చూశాడు. ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరి కడుపులో నుండి ఏమొస్తుందంట, జీవ జలపు ఓటలు ఉబుకుతాయి అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి మనము కూడా ఈ దినము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు ఆనుకున్నప్పుడు ఆయన దప్పికని మనం తీరుస్తాం. మనం ఆయన దప్పికని తీర్చినప్పుడు ఆయన మనల్ని తృప్తిపరుస్తారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆయన మొదటగా స్తుతుడై ఉండి
లేఖనాలను నెరవేర్చుకుని వచ్చి ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపముగా ఉండి మనుషులు పొందే ప్రతి శ్రమను, ప్రతి వేదనను, ప్రతి శోధనను తట్టుకొని మన కొరకు, నీ పాపము కొరకు, నా పాపం కొరకు సిలువలో మరణించి అనేక ఆత్మల కొరకు రక్షణ పొందాలని చెప్పి ఆయన దప్పిగొనుచున్నారు. మరి ఆ దప్పికను మనం తీర్చాలంటే మనము కూడా అనేకుల్ని సమరశ్రీ తిప్పినట్లుగా మనం కూడా మన వంతు ప్రయత్నంలో మనము కూడా అనేక ఆత్మలను తిప్పేవారుగా, అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించేవారుగా మనం కూడా ఉండాలి. మరి ఈ ఒక్క మాట ఏంటంటే, ప్రభువైన తండ్రి ఏంటంటే నరకపు అంచుల్లో ఇంకా ఒక్క అడుగు వేస్తున్నాం, ఇంకా ఒకే ఒక్క అడుగు ఉంది, ఇంక నువ్వు నరకంలోకి వెళ్ళిపోవడానికి. అప్పటి వరకు కూడా ప్రభువైన తండ్రి ఏం చేస్తున్నారంటే నీ చేపట్టుకొని, బిడ్డా నా వైపు నువ్వు చూస్తున్నావా, బిడ్డా నిన్ను కోరుకున్నాను, నీ కొరకు నేను మరణించి ఉన్నాను, నీ కొరకు నేను సిలువలో యాగమై ఉన్నాను, మరి నువ్వు నా వైపు చూస్తున్నావా, ఒక్కసారి నా వైపు చూడు, నువ్వు వదిలేయమంటే నేను వదిలేస్తాను అని అప్పుడు వరకు కూడా ఉంటే చాలామంది ఏంటంటే అహంకారము, గర్వముతో ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందిలే అని చెప్పుకొని ఆ క్షణంలో కూడా ప్రభు చేతిలో నుండి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ సంగమా, మీరు ఆలోచించండి. మరి మీరు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారే, ఎవరైతే మన కుటుంబంలో నశించిపోతున్నారో, మన బిడ్డలు అవ్వచ్చు, మన యజమానులు అవ్వచ్చు, మన భార్యలు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, వాళ్ళ కొరకు మీరు కూడా ఒక నియమం తీసుకొని వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థించి, ఆయన ఆనాడు దప్పిగొనుచున్నాడంటే ఎంత వేదన, ఎంత శోధన పడుచున్నాడు. మరి మనము కూడా అట్టి వేదన, అట్టి శోధన పడకుండా అనేక ఆత్మలు రక్షించి ఆ నరపుకు అంచుల్లోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మన అందరికీ దయచేయును గాక. ఈ మాటలని దేవుడు దీవించును గాక. ఆమేన్.